నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. నేను ఒక ట్వీట్ చూపిస్తా, చూడండి. చూసారా? ఈ ట్వీట్ పెట్టింది ఇంతియాజ్ మహమూద్. నిజంగా చాలా గర్వంగా ఉంది ఈ ట్వీట్ చూసిన తర్వాత. నా కొడుకు ఈ ధర్మం మీద దాడి చేయాలని చూసినా కూడా వాళ్ళ ఆటలు సాగవు అని ఇంతియాజ్ మహమ్మద్ లాంటి వాళ్ళే ఒప్పుకోవడం అంటే అది నా సనాతన ధర్మ గొప్పతనం అనిపించింది. ఇంతకు ఆ ట్వీట్ చూసారు కదా, నేను ఒకసారి ఆ ట్వీట్ని చదువుతాను. There are no Parsians left to climb Parsia, no Buddhists left to rebuild Bamiyan, and no pagans left to reclaim Kaaba. But Hindus exist and demand Kashi and Mathura. పార్షియాను తిరిగి క్లైమ్ చేయడానికి పార్షియన్లు లేరు. బమియాన్ను అంటే ఆఫ్ఘనిస్తాన్లో ఇది ఒక పెద్ద బుద్ధ విగ్రహం అనమాట, దాన్ని కూడా కూల్చేశారు. దాన్ని పునర్నిర్మించడానికి బౌద్ధులు లేరు. కాబాను తిరిగి పొందేందుకు ప్యాగన్స్ ఎవరు లేరు, కానీ హిందువులు ఉన్నారు. అంతేకాదు కాశీ మధురలను డిమాండ్ కూడా చేస్తున్నారు. ఇది ఇంతియాజ్ మహమూద్ చెప్పింది. అంటే సనాతన హిందూ ధర్మాన్ని, సూర్యుణ్ణి అరచెయ్యి అడ్డం పెట్టి ఆపలేము. దాన్ని కాపాడడానికి ప్రతి తరంలో పుట్టుకొని వస్తూనే ఉంటారు. ఎంత దాన్ని లేకుండా చేయడం కోసం, హిందువులను లేకుండా, హిందూ ధర్మాన్ని లేకుండా చేయాలని మనం ఎంత ప్రయత్నించినా కూడా వాళ్ళు ఉంటూనే ఉంటారు, వాళ్ళ ధర్మాన్ని రక్షించుకుంటూనే ఉంటారు. అది చాలా క్లియర్ కట్గా కనిపిస్తోంది యుగాల నుంచి నేటి తరాల వరకు. ఈరోజు 500 సంవత్సరాలు పోరాడి రాముడిని, అయోధ్యను సాధించుకున్నారు. అలాగే కాశీ మధులను డిమాండ్ చేయడంతో పాటు దేశవ్యాప్తంగా అన్యాక్రాంతం, అన్యమతస్థుల కబంధ హస్తాలలో చిక్కుకుపోయి శిథిలాల పైన వెలిసిన మసీదులను కూల్చి మందిరాలుగా నిర్మించాలని పోరాటాలు చేస్తున్నారు. అంటే హిందుత్వాన్ని, హిందువులను, హిందూ ధర్మాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు, ఆపలేరు, అంతం చెయ్యలేరు. ఎందుకంటే పుట్టుకే తెలియనిది ఒక ధర్మం. అలాంటి పుట్టుక తెలియని ధర్మాన్ని అంతం చేయాలి అనుకునేవాడు మూర్ఖుడు మాత్రమే. ఎప్పుడు పుట్టిందో తెలిసిన ప్రతి మతానికి ఎప్పుడు అంతం ఉంటుందో తెలుస్తుంది. కాబట్టి హిందువులు ఉన్నారు, ఖబర్దార్, కాశీ మధులను డిమాండ్ చేస్తున్నారు. ఇది గతంలో సాధించినట్టుగా పార్షియన్లు తిరిగి క్లెయిమ్ చేసుకోలేనట్టుగా, లేకపోతే బమియాన్లు తిరిగి క్లెయిమ్ చేసుకోలేనట్టుగా, అలాగే కాబాను తిరిగి పొందలేకపోయిన ఫ్యాగన్స్ లాగా కాదురా. హిందువులు ఏ తరంలోనైనా తమ హక్కులను, తమ సనాతన ధర్మాన్ని కాపాడడానికి డిమాండ్ చేస్తూ ముందుకు వస్తూనే ఉంటారు అని ఇంతియాజ్ మహమ్మద్ చెప్పిండ్రు. కానీ నాకు ఎంత ఆనందంగా అనిపించిందో ఈ ట్వీట్. కాకపోతే ఒక్క మాట చెప్తా, ఈ ధర్మాన్ని మీద దాడి చేయడానికి స్వతంత్రం రాకముందు మొఘల్ రాజులు, బ్రిటిష్ పాలకులు ప్రాచీన సంస్కృతిని సర్వనాశనం చేయడానికి చూస్తే, స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్, కమ్యూనిస్టులు సెక్యులరిజం పేరుతో భారత్ని కూడా ఇరాను, ఆఫ్ఘనిస్తాన్లా ముస్లిం మెజారిటీ దేశం చేసి ఈ దేశ ప్రాచీన సంస్కృతిని కుక్కిట వేలతో పెకలించగలిగేలా చరిత్ర వక్రీకరించి 3 తరాల భారతీయుల మెదళ్లను ధ్వంసం చేశారు అని చాడా శాస్త్రి గారు చెప్పారు. నిజంగా ఆయన మాట నేను కూడా ఏకీభవిస్తాను. ఎందుకు అంటే అక్బరు, బాబరు, బీర్బలు, టిప్పు సుల్తాను, అలెగ్జాండర్ వీళ్ళ గురించే పుస్తకాల్లో ఉన్నాయి. కానీ శంభాజీ మహారాజ్ గురించి, రాణి రుద్రమాదేవి గురించి, భగత్ సింగ్ గురించి, అల్లూరి సీతారామరాజు గురించి, వీళ్ళెవరి గురించి, ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి, రాణా ప్రతాప్ సింగ్ గురించి, ఇలా ఎవరి గురించి లేవు. అంటే మనందరికీ ఏం మెదళ్ళలో చర్చించారంటే భారతదేశం డెవలప్ అయింది అని అంటే మొఘలుల వల్ల, ఇక భారతదేశంలో ఏమంటారు చదువుకున్నారు అంటే ఇంకో ఎడారి మతం వల్ల, ఇవే చెప్పుకుంటూ వచ్చిర్రే తప్ప నిజమైన భారత సంస్కృతి, ప్రాచీన సంస్కృతి ఏంటంటే ఎంతమంది ఈ దేశం మీదకి వచ్చినా సరే పరిగెత్తించి పారిపోయేలాగా చేసిన, సనాతన ధర్మాన్ని నిలబెట్టిన ధీరులు ఈ దేశంలో పుట్టారు. ఆ ధీరుల వారసులు ఈ దేశంలో ఉన్నారు. ఆ వారసులు ఈ దేశాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడుతూ ఉంటారు అని ఎక్కడా చెప్పకుండా మెదళ్లను మొద్దుబార్చేసిండ్రు. అవునంటారా, కాదంటారా? ఏదేమైనా చరిత్ర తిరగరాయబడుతోంది. మన నరనరాల్లో ప్రవహించే రక్తం సనాతన ధర్మ దేశానిది అని అర్థం చేసుకుంటున్నారు. ఆ ధర్మాన్ని కాపాడడం కోసం ప్రాణాలు తీయడానికి, ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధమనే భారతీయ భావజాలంతో మళ్ళీ యువత అడుగులు ముందుకు వేస్తున్నారు. ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ అది ఇంకా
ఇంకా ఇంకా ఉవ్వెత్తున ఎగిసిపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన ఛానల్ యొక్క బలాన్ని పెంచుతుంది. దీంతోపాటు జర్నలిస్ట్ నవత అనేది కూడా మన ఛానలే. సార్ దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ కంటెంట్ బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎంత లైక్ చేసి ఎంత షేర్ చేస్తే మన వీడియోస్ అంత వైరల్గా మారి మన ఛానల్ అంత పాపులర్గా మారుతుంది. అండ్ బ్రేక్ ఈవెన్కి చేరుకునేదాకా ఈ ఛానల్ని ముందుండి నడుపుతున్న మీరే సహాయం చేయాల్సిన అవసరం కూడా ఉంది. సో ప్లీజ్ ఆర్థికంగా కూడా సపోర్ట్ చేయండి. చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.